నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రశంసలందుకున్నారు. 10వ తరగతి ఫలితాల్లో నేని లిఖిత 600కు 598 మార్కులు సాధించి ద్వితీయ స్థానం, ఎల్లల భావన 595 మార్కులతో తృతీయ స్థానం పొందారు. ఈ సందర్భంగా అక్షయ చారిటబుల్ ట్రస్ట్ తరపున వారికి నగదు పురస్కారాలు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఇలాంటి ఫలితాలు సాధించడం గర్వకారణమని చెప్పారు. తరపున నేను చైర్మన్ పవన్ కుమార్ రెడ్డిని ఇక్కడ వచ్చి స్టేట్ సెకండ్ వచ్చిన లిఖిత గారికి సార్ మళ్ళా ఫస్ట్ అక్షయ చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను చైర్మన్ పవన్ కుమార్ రెడ్డిని, స్టేట్ సెకండ్ వచ్చిన లిఖితకి, మళ్ళా భావనారెడ్డికి మా ట్రస్ట్ తరపున ప్రైజ్ మనీ ఫస్ట్ లిఖిత గారికి 20,000, మళ్ళీ భావన గారికి 10,000 వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇచ్చాము. ఇంకా వాళ్ళు పెద్ద బాగా చదివి లైఫ్లో ఇంకా బాగా మంచి ఉద్యోగం తెచ్చుకోండి, కానీ వాళ్ళ ఆశీస్సుల్ని, వాళ్ళని కోరుకున్న ఆశీస్సుల్ని వాళ్ళు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి మా ఎల్సి రమణారెడ్డి గారికి, రత్నం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కేవీ రత్నం, నేతాజీ వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు అక్షయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పవన్ గారు వచ్చి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విధంగా సార్, నేను పిల్లలకి మీ స్కూల్లో మంచిగా వచ్చిన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు నేను చారిటబుల్ ట్రస్ట్ వారు ఇస్తానని చెప్పడం జరిగింది. మాకు చాలా గర్వంగా చాలా ఫీల్ అవుతున్నాము. ఎందుకనంటే అందరూ కూడా ఇటువంటి పనులు చేయరు. ఈ సేవా దృక్పథం ఉండేది కూడా చాలా గొప్పతనం. పవన్ గారికి ఎప్పుడు కూడా దేవుడు ఎల్లవెల్లా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు పవన్ గారు అక్షయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పవన్ రెడ్డి గారు ఈరోజు మన లిఖిత ఎవరైతే 10th క్లాస్లో ఏదైతే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన అమ్మాయి లిఖిత గారికి ఒక 598 మార్కులు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి ఒక 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఎల్లాల భావన అనే అమ్మాయికి కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చారు వీళ్ళకి ఒక మంచి, ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతంలో ఈ విధంగా మార్కులు తెచ్చిన దానికి, ఎందుకంటే సార్ది కూడా ఈ ఉదయగిరి ప్రాంతమే, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ ఏరియాలో ఇంత మంచి స్కూల్ ఉండటము, ఇంత కష్టపడి పిల్లలు కూడా మేము డెవలప్ చేస్తున్నాం, మమ్మల్ని కూడా అభినందించడం జరిగింది. సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి.